నేను నీడ్లా రాత్రి శబ్దంలా ఉండేవాడిని. చురుకైన వెండ్లు, వాడికన్నా చురుకైన తప్పించుకోవడంతో చిన్న పట్టణ అంతా నాకు పేరుంది. ఎవరు నన్ను పట్టుకోలేకపోయారు. కొందరు నన్ను దెయ్యం అని గుసగుసారుకునేవారు. ఒక కుంగని పెంచి మాయమైపోయేవారిని. ఆ రాత్రి నేను నీటిలో చేపలాగా సులభంగా భవనంలోకి జారుకున్నాను. నిద్రపోతున్న గాఢుడు చిలిపి చూపులతో దాటేశాను. నెలకు వెన్నెలలో హారం మెరుస్తూ నా పేరు పెట్టి పీలుస్తున్నట్టుగా ఉంది. చివరి అలంకారంతో నేను ఆహారాన్ని లాగేసుకుని గాడి ప్రదర్శన్ కేసు తప్ప నా ఉనికికి ఎలాంటి ఆన్వాళ్లు లేకుండా అక్కడి నుండి జారుకున్నాను. నేను కేసు తీసుకున్నాను. ఇది ఒక సాధారణ దొంగతనం కాదు. ఇది చాలా క్లిష్టమైన కేసు. పదునైన మనస్సుకు, పదునైన తెలివితేటలకు ప్రసిద్ధి చెందిన నేను పట్టణంలో కొత్తగా ఉన్నాను. కానీ చాలా క్లిష్టమైన రహస్యాలను కూడా గెదించడంలో నాకున్న భయాతి నాకు ముందు ఉండేది. ఈ కేసు కూడా అలాంటిదే. గార్డులను ప్రశ్నించాను. వారు గాల్లో చలి మరియు అసౌకర్య భావన గురించి మాత్రమే చెప్పగలిగారు. కానీ నేను మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది కొనసాగించడానికి పెద్దగా ఏమీ లేదు, కానీ ఇతరులు ఏమీ చూడని చోట ఆధారాలు కనుగొనడంలో నాకు నైపుణ్యం ఉంది. ప్రతి చిన్న వివరాన్ని పరిశీలించాను. భవనం యొక్క గులాబీ పొదలపై స్వల్ప మెరుపును గమనించాను. అది ఓ ముఖ్యమైన ఆధారం అని నాకు అర్థమైంది. దాన్ని దగ్గరగా పరిశీలించగా నాకొక పొలుపు కనిపించింది. ఇంద్రధనుస్సులా మెరుస్తూ ఉంది. ఇది చాలా అరుదైనది. ఇది సాధారణ పొలుపు కాదు. ఇది మెర్మెయిడ్ స్పర్స్ నుండి వచ్చిన పొలుపు. నదిలోని లోతైన ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన చేప. ఈ ఆధారం కేసును పరిష్కరించడంలో కీలకమవుతుంది. పట్టణంలో ఒక వ్యక్తి మాత్రమే ఇంత అరుదైన వస్తువును పొందగల సామర్థ్యం ఉన్నాడని నాకు తెలుసు. జాక్. అతను ఎప్పుడూ విఫలమవ్వడు. అతని దోపిడీల గురించి గుసగుసలు విన్నాను. అతను ఎప్పుడూ తన లక్ష్యాన్ని తప్పించుకొనివడు. కానీ నేను దెయ్యాలను ఎప్పుడూ నమ్మలేదు. అతను నిజంగా ఒక మాయగాడు. అతను దెయ్యం కాదు, మాస్టర్ దంగ్. అతని ప్రతిభను ఎవరు సులభంగా మర్చిపోలేరు. ఎమ్మ ఒక ఉచ్చు వేసింది. ఆమె తన పక్కనలో నమ్మకంగా ఉంది. అరుదైన వజ్రాన్ని తీసుకొచ్చే ధనంతుడైన వ్యక్తి పట్టణానికి వస్తున్నారని ప్రచారం చేసింది. ఇది జాక్ను బహిరంగ ప్రదేశంలోకి ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. ఆమె పక్కన చాలా తెలివైనది. ఆహించినట్లుగానే అలాంటి బహుమతి ఆకర్షణను నేను తట్టుకోలేకపోయాను. అది నా పతనానికి కారణమైంది. అలాంటి బహుమతి ఆకర్షణను నేను తట్టుకోలేకపోయాను. నా ఆశలు నన్ను మోసం చేశాయి. నేను నిర్వహించిన సమావేశానికి దొంగలాగా వెళ్దాను, కానీ నేను వల్లో చిక్కుకున్నాను. అది చాలా సున్నితంగా అమర్చబడింది. ఎమ్మ నాపైన నిలబడి విజయవంతమైన చిరునవ్వుతో ఉంది. నన్ను అరెస్టు చేశారు. సైరన్ టీర్ దొరికింది. నేను నేరాన్ని అంగీకరించాను. నా గవర్నమెంట్ పట్సాషన్ టౌనింగ్ ప్రైమరీ నేను అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అతను తన తప్పులను సరిదిద్దుకోవడానికి, దమం కూడా విముక్తికి అర్హుడని నిరూపించుకోవడానికి ఒక అవకాశం. అతను నిజంగా మారాలని కోరుకుంటున్నానని నాకు అనిపించింది. నేను అతనికి ఒక ఒప్పందం ఇచ్చాను. అతను నేరాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తే అతని శిక్షను తగ్గించడానికి ప్రయత్నిస్తాను. నాకు మరొక నేరాన్ని పరిష్కరించడంలో సహాయం చేయి, మరియు నేను అతని శిక్షలో ఉదారంగా ఉండాలని సిఫార్సు చేస్తాను. అతను తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకున్నాను. పట్టణంలో కొత్త దొంగ వచ్చాడు. అతను మరింత ప్రమాదకరమైన వాడు. జాక్ కంటే ధైర్యవంతుడు మరియు క్రూరుడు. అతను పట్టణ ప్రజలను భయపెట్టాడు. ఈ కొత్త దొంగ పట్టణ ప్రజల నుండి దొంగిలించి వారికి ఖాళీ జేబులు మరియు విరిగిన హృదయాలను మాత్రమే మిగిల్చాడు. అతని చర్యలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. నేను అంగీకరించాను. సవరణలు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను. అతను తన మార్పును నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. నగరం యొక్క లోపలి భాగం గురించి నాకున్న జిద్దానం మరియు నా దొంగత నైపుణ్యాన్ని ఉపయోగించి నేను కొత్త నేరస్తుడిని పట్టుకోవడంలో ఎమ్మకు సహాయం చేశాను. దాక్కోవడానికి ఉన్న ప్రతి స్థలం, వ్యాపారంలోని ప్రతి ఉపాయం నాకు తెలుసు. ఈ జవానం మా దర్యాప్తులో కీలుగా మారింది. వ్యాపారంలోని ప్రతి ఉపాయంకు తెలుసు. ఈ గాన దర్యాప్తు కీలకంగా మారింది. చివర్లో వారు దొంగను ఒక వదిలివేసిన గిడ్డంగిలో చుట్టుముట్టారు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ మా ప్రణాళికలు అతన్ని అడ్డుకున్నాయి. దొంగ జాక్ యొక్క పాత భాగస్వామి అని తెలియనప్పుడు వారి ఆశ్చర్యాన్ని యహించండి. అతను జాక్ను నేరం చేసేలా చేసిన జిత్తుల మారి నక్క. జాక్ సహాయంతో
ఎమ్మా నిజ నెరస్కుడిని పట్టుకుని దొంగిలించబడిన వస్తువులన్నింటినీ తిరిగి పొందగలిగింది. పట్టణ ప్రజలు మళ్ళీ సంతోషంగా ఉన్నారు. జాక్ సహాయంతో ఎమ్మా నిజ నెరస్కుడిని పట్టుకుని దొంగిలించబడిన వస్తువులన్నింటినీ తిరిగి పొందగలిగింది. హీరోగా ప్రశంసలు అందుకున్న నా తక్కువ చేరింది మరియు ముఖ్యంగా జీవితంలో స్కూల్లో రావడంలో రెండో అవకాశం చాలా విలువైనది. ఒకప్పుడు వేటగాడు మరియు ఆహారం ఇప్పుడు పట్టణంలో ప్రశాంతతను తీసుకొచ్చారు. ఇద్దరు అసమానం కాని బలం జంటగా మారారు. వారి స్నేహం క్షమాపణ మరియు రెండో అవకాశాల శక్తికి నిదర్శనం. ఈ కథ పట్టణ ప్రజలకు స్ఫూర్తించింది.